ఇప్పుడు మార్వాడులను చూస్తాం గురుగారు మనం. వాళ్ళు అత్యంత ధనవంతులుగా ఉంటారు. అసలు వాళ్ళు అత్యంత ధనవంతులు అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ప్రతి అమావాస్యకు లక్ష్మీదేవి ఆరాధన ఉంటుందండి. ఖచ్చితంగా ఏంటి అంటే లక్ష్మీదేవి ఆరాధన వారు చేసినంత నిత్యంగా ఇంకా ఏ మార్వాడీస్ చేయరు. తర్వాత రెండోది దీపావళి రోజున, పౌర్ణమి రోజున వీరు చేసేటువంటి లక్ష్మీ పూజ విధానాలు కూడా ఎవరు చేయరు. పైగా కుటుంబం అందరం ఐక్యతగా ఉంటారు. తల్లిదండ్రుల మీద గొడవకి వెళ్ళరు. తండ్రిని భగవంతుల్లాగా చూస్తారు. అమ్మ నాన్న, ఎందుకంటే మనకు శాస్త్రం ఒకటి చెప్పింది, మాతా పితృ సదైయుక్తం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలజ్ఞేయం మాతా వందనతాం సదా అన్నది. తల్లి తండ్రి ఎప్పుడైతే అంటే భగవంతుడు కూడా మనకు చెప్పింది, మొదలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, వీళ్ళ నలుగురు తర్వాతనే నేను అని మన భగవంతుడు స్పష్టంగా ఉపనిషత్తుల్లో చెప్పారు, మన బళ్ళుల్లో ఉన్నారా. అయితే ఇక్కడ ఈ మాతా పితృ సదయుక్తం, మాతా పితృ అనేటువంటి వాడు దైవంతో సమానము.